తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ ఒకప్పుడు తెలంగాణ అది ఎక్కడ ఉంటుందని ఢిల్లీలో అనేవారు కానీ ఇప్పుడు కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ సాధించిన తర్వాత దేశానికి ఆదర్శంగా నిలిపిండు కేసీఆర్ గారి మేధస్సుతోటి పరిపాలనా దక్షతతోటి ఒకనాడు జనగామ బువ్వకు నోచుకొని జనగామ తెల్ల మెతుకులకు నోచుకొని జనగామ జ్వరం వస్తానో జేజమ్మకు పెడతానో సుట్టపోడు వస్తానో తెల్ల మెతుకులు అట్లాంటి జనగామ ఈరోజు భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగితే దాంట్లో భాగస్వామ్యం చేయటం మా కేసీఆర్ గారి సారథ్యంలో మాకు గర్వకారంగా ఉంది జనగామ ప్రజలకు జనగామకు జిల్లా ఇచ్చి మెడికల్ కాలేజ్ ఇచ్చి జిల్లా ఆకృతి ఇచ్చి నిండుగా నిధులు ఇచ్చి ఈ జనగామ ఈరోజు సస్యశ్యామలమై ఇంతమంది అశేష ప్రజాధికం మన రాష్ట్ర అధినేతను కాబోయే దేశాధినేతను ఆశ్రయానికి వచ్చినటువంటి అశేష జనాభానికి చాలా గర్వంగా ఉంది ఈ రాష్ట్రాన్ని ఎదిగించినట్లే దేశాన్ని కూడా దేశాలకు ఆదర్శంగా నిలిపేందుకు గారు దీపించడానికి వచ్చినటువంటి మన ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు నమస్కారం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం పల్లా రాజశేఖర్ గారి నాయకత్వం జై తెలంగాణ యాదన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సీనియర్ నాయకుడు మనకు ఈరోజే మన పార్టీ బీఆర్ఎస్ పార్టీలో చేరిన పెద్దలు గౌరవనీయులు ఈ జిల్లా అభివృద్ధి కోసం కూడా ఎనలేని కృషి చేసిన పెద్దలు పొన్నా లక్ష్మయ్య గారిని మాట్లాడవచ్చిందిగా మీ అందరిని తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మానవీయ కోణానికి బడుగు వర్గాల అత్యున్నత అభివృద్ధి సాధన కోసం మరింత ప్రోత్సాహకాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి చరిత్రలో దేశంలో ఇది అతిశయోక్తి కాదు. కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు చిరకాల పరిస్థితులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ ఈ సభకు విచ్చేసినటువంటి సోదరులకు సోదరిమణులకు నా హృదయపూర్వక నమస్కారాలతో నేను ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు చెప్పే దాంట్లో నేను ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి గారు ఇది ఒకసారి విశ్లేషణ చేస్తే నేను 45 సంవత్సరాలు ఆ పార్టీలో ఉండి అవమానానికి అవహేళనకు గురయ్యి నాకు నచ్చిన విధంగా ఈ దేశానికి రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా మరి తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి అయిన 3 మాసాల లోపట ఈ దేశంలో కులగణన సకల జనుల సర్వే చేయించి దేశానికి స్ఫూర్తిదాయకమై ఈరోజు ఆ కులగణన మీద రాజకీయ పార్టీలు ఎన్నికలున్నాయనే నేపథ్యంలో మాత్రమే ముందుకు తీసుకొచ్చి బలహీన వర్గాలను
అణగారిన వర్గాలను అంచివేస్తూ అవమానిస్తూ మోసం చేస్తూ అధికారం సంపాదించుకోవడానికి చేసే ఎత్తుగడలకు ధీటుగా మరి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్న నేపథ్యం ఒకటైతే ఇవాళ హెలికాప్టర్లో వస్తున్నప్పుడు చూశాం, ముఖ్యమంత్రి గారు చూపించారు మల్లన్న సాగరు, ఆ తర్వాత ఈ ప్రాంతం అంతా ఏ రకంగా పచ్చగా కనపడుతున్నదో, చెర్లలో నీళ్లున్నాయో అదేవిధంగా ఈ నియోజకవర్గం ఒక్క నియోజకవర్గంలోనే ఇది నేను చెప్పి గొప్పకు కాదు 7 రిజర్వాయర్లు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ తద్వారా ఇక్కడ ఉన్న అన్ని చెర్లలో నీళ్లు నింపుతూ పచ్చదనం నింపి అత్యధిక ఉత్పాదన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇది ఒక ల్యాండ్ మార్క్గా ఉంటుంది. ఈ కాలంతో పాటు ఈ 2 విషయాలు, ఒకటి చేస్తున్న అభివృద్ధి, రెండవది అణగారిన వర్గాలను ముందుకు తీసుకురావడానికి, ఈ రెండింటి నేపథ్యంలో ఒక చారిత్రక అవసరాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ ముఖ్యమంత్రి గారిని చంద్రశేఖరరావు గారిని 3వ ముఖ్యమంత్రిగా చరిత్రలో మరొకసారి నిరూపించాల్సిన అవసరం ఉందనే కారణం ఇది. దాంతోపాటు ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక్క విషయాన్ని గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడా లేని విధంగా డైరీ డెవలప్మెంట్ తీసుకొచ్చిన సంగతి, దానికి ముఖ్యమంత్రిగా ప్రోత్సాహకాలు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇది మరింత ముందుకు తీసుకుపోవడానికి గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ అణగారిన వర్గాలలో అవకాశాలు లేకుండా డైరీ డెవలప్మెంట్ను పాల ఉత్పత్తిలో సేకరించిన 40-45 వేల మంది రైతాంగం ఈ 2 నియోజకవర్గాల్లోనే ఉన్నారు. రాష్ట్రంలో తెలంగాణలో సుమారు నా లెక్క ప్రకారం 80,000 లీటర్ల ఉత్పత్తి జరిగే ప్రాంతం మరెక్కడా లేదు. ఇక్కడ దానికి అనుగుణంగా మీరు దయచేసి మీ మరిన్ని అవకాశాలు సృష్టించాల్సిందిగా, ఉద్యోగావకాశాలు కల్పించాల్సిందిగా, మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారికి ఆర్థికాభివృద్ధికి అండగా ఉండడానికి చేసే ప్రయత్నాలు ఇప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. పెద్దలు, మన అభ్యర్థి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన నాయకుడు నిర్ణయించిన అభ్యర్థి పల్లా రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. లక్షలాది మంది తరలి వచ్చిన ఈ సభకు విచ్చేసిన మన తెలంగాణ సాధకులు, 3వసారి ముఖ్యమంత్రిగా మీ అందరి ఆశీర్వాదం పొందబోతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ముందుగా ధన్యవాదాలు. ఇప్పుడే 4.5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి వాళ్ళ అవమానం భరించలేక ఇవాళ కేసీఆర్ గారు సృష్టించిన తెలంగాణ మరియు తెలంగాణ పార్టీలోకి ఈ రోజే చేరిన పొన్నా లక్ష్మయ్య గారు, అదేవిధంగా నాకు పెద్దన్న గత 2 సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై కేసీఆర్ గారు అభివృద్ధిని కొనసాగిస్తున్న ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, మరియు మంత్రివర్యులు పెద్దలు ఎర్రవెల్లి దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, మదన్ రెడ్డి గారు, డాక్టర్ రాజయ్య గారు, వేదిక మీద ఆసీనులైన పెద్దలు రాజలింగం గారు, బోడికుంట వెంకటేశ్వర్లు గారు, మండల శ్రీరాములు గారు, మరియు వేదిక మీద ఆసీనులైన ప్రజాప్రతినిధులందరూ, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, పిఎస్సిఐ చైర్మన్లు, మా పార్టీ మండల అధ్యక్షులు, మరి వేదిక ముందు ఆసీనులైన అన్నదమ్ములకు, అక్కజనులకు శిరస్సు వంచి నేను పాదాభివందనం చేస్తా ఉన్నాను. అన్ని విషయాలు పెద్దసారు మాట్లాడతారు. పెద్దసారు నా మీద నమ్మకంతో జనగామ అభ్యర్థిగా ఇక్కడికి వెళ్ళమన్నప్పుడు దరిదాపుగా 8 మండలాలకు వెళ్తే అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా అద్భుతంగా ఆశీర్వదిస్తున్నారు. ఈ ఆశీర్వాదం, ఈ ప్రేమ, ఈ నమ్మకం, ఈ విశ్వాసం నా మీద కాదు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద నాకు తెలుసు. సారు నమ్మకంతో మీ దగ్గరికి పంపించినని చెప్పేసి నా ముఖం తెలియకున్నా కూడా
నన్ను ప్రేమతో ఆప్యాయతతో మీ అందరు కూడా స్వీకరిస్తున్నందుకు మీ అందరికి మరొకసారి చేతులెత్తి నేను దండం పెడతా ఉన్నాను. పెద్ద సారు జనగామ జిల్లా ఇచ్చిండ్రు, ఇక్కడ కావలసిన సాగునీళ్ళు ఇచ్చిండ్రు, ఇక్కడ కావలసిన మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు, ఇక్కడ ఏమేమి కావాలో అన్నీ కూడా సార్కు తెలుసు. చాలామంది తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేటలో మొదలు పెడితే సూర్యాపేట పోయేసరికి సార్ వస్తుందని తెలిస్తే వందలు వేల మంది ఈ రోడ్లో మొత్తం ఉసిళ్ళ పుట్టలాగా వచ్చి ముఖ్యమంత్రి గారి వెంట నడిచింది అందరికీ తెలుసు. పెద్దసారికి నేను దీని గురించి చెప్పినట్లయితే తాతకు దగ్గులు నేర్పినట్లయితుంది. సార్కి ఒకటే నా విన్నపం, ఈ జనగామ పోరాటాల గడ్డ తుది మొదటి పోరాటం కానీ, తెలంగాణ సాయుధ పోరాటం కానీ, నక్సలైట్ ఉద్యమం కానీ, ఆ తర్వాత జరిగిన తొలిదశ మలిదశ తెలంగాణ పోరాటాల్లో ముందుకు వచ్చింది జనగామ ప్రాంతం. మీరు గులాబీ జెండా ఎత్తినాడు కూడా సిద్దిపేటకే ఆనుకొని ఇదంతా కూడా మీ వెంట నడిచింది. ఒక్కటే సార్, ఎట్లయితే జనగామ చేర్యాల ప్రాంతం మొత్తం నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత మీరు ఇంతకుముందున్న సిద్దిపేటలో, మీరు ఇప్పుడుంటున్న గజ్వేల్లో ఈ నియోజకవర్గం కూడా ఒదిగి ఉంటుంది. మీ నాయకత్వంలో కూడా ఈ జనగామ ప్రజలు అందరు కూడా ఒదిగి ఉంటారు. భౌగోళికంగా కానీ మానసికంగా కానీ మీరు ఇలా నన్ను పంపించినా నేను కూడా మీ అందరికీ ఒదిగి ఉంటాం. మా విన్నపం ఏంటంటే ఇక్కడికి కావాల్సిన అన్ని కూడా మీకు తెలుసు, అయినా కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా మీ ముందు నేను విరమించుకుంటాను. జనగామ నియోజకవర్గానికి కావాల్సిన సాగునీటిని మల్లన్న సాగర్ ద్వారా, తపాస్పల్లి ద్వారా, బొమ్మకూరు ద్వారా మొత్తం ఇస్తున్నారు. ఎక్కడెక్కడైతే పంట కాలువలు కావాలనో, చెక్ డ్యాములు కావాలనో, మినీ లిఫ్ట్లు కావాలనో వాటన్నిటిని కూడా మీరు ఇస్తారని చెప్పేసి మన యొక్క ఈ జనగామ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీరు జనగామకు మెడికల్ కాలేజ్ ఇచ్చారు. మెడికల్ కాలేజ్తో పాటు ఒక నర్సింగ్ కాలేజు, పారామెడికల్ కోర్సెస్ కాలేజు, ఒక పాలిటెక్నిక్ కాలేజు, ఒక వెటర్నరీ కాలేజ్ కూడా ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్. జనగామలో నీళ్ళు వస్తున్నాయి కానీ అవి మంచినీళ్ళుగా భావించి ఎవరు తాగట్లేదు సార్. కాబట్టి ఖచ్చితంగా చీటకోడు రిజర్వాయర్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ అందరు కూడా నేను వాగ్దానం చేస్తున్నా, ముఖ్యమంత్రి గారితో వెంటనే దానికి కావాల్సిన నిధులు తీసుకొని స్వచ్ఛమైన త్రాగునీరుని జనగామ పట్టణానికి మొట్టమొదటి ఎజెండాగా మీకు అందిస్తానని చెప్పి కూడా ప్రమాణం చేసి చెప్తున్నాం. ఇంకా కొన్ని జనగామ పట్టణ విషయాలు సార్. జనగామ బాగా అభివృద్ధి చెందుతున్నది. ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ఇక్కడ రంగప్ప చెరువును అభివృద్ధి చేసుకోవడం కానీ, R&B గెస్ట్ హౌస్, ఒక DCP ఆఫీసు, అదేవిధంగా స్పోర్ట్స్ స్టేడియం, కళాభవనం కావాల్సి ఉన్నది సార్. అదేవిధంగా మాకు బచ్చన్నపేటలో, చేర్యాలలో, అదేవిధంగా నర్మటిలో కూడా ఒక జూనియర్ కాలేజీల ఆవశ్యకత ఉన్నది సార్. అదేవిధంగా సార్ జనగామ యువత మొత్తం కూడా ఈ చుట్టుపక్కల స్టేషన్ కన్పూర్ కానీ, ఆలేరు కానీ, తిరుమలగిరి కానీ, చేర్యాల కానీ అందరు కూడా ఇక్కడనే ఉంటారు సార్. వాళ్లకు ఒక గొప్ప ఆలోచనతో మీరు ఇలా గ్రోత్ సెంటర్ చేయాలనుకున్నారు జనగామని. ఆ జనగామలో ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ పెద్దలు పొన్నా లక్ష్మి గారు చెప్పారు, హైయెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ ఇక్కడే ఉంటుంది. హైయెస్ట్ ఉమ్మడి జిల్లాలో వరి ఉత్పత్తి కూడా ఇక్కడే ఉన్నది సార్. ఇక్కడనే పామ్ ఆయిల్ కూడా ఎక్కువగా వస్తున్నది. ఇక్కడనే చింతపలకాయలు, సీతాఫలాలు ఇక్కడనే బాగా పండుతాయి సార్. కాబట్టి వీటన్నిటికి కావాల్సి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పాల్సిందిగా వీరందరి తరపున మీకు చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నాం సార్, విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇప్పుడు చేర్యాలంటే మీకు చాలామంది దోస్తులు ఉంటారు సార్. చేర్యాలంటే 24 మొత్తం సంవత్సరాల నుంచి మీకు తెలుసు సార్. ఈనాడున్న చేర్యాలలో చాలామంది అగ్రికల్చర్ పనులు ఉంటే గజ్వేలు పోతున్నారు, రెవెన్యూ పనులు ఉంటే సిద్దిపేట పోతున్నారు, ఎలక్ట్రిసిటీ పని ఉంటే హుస్నాబాద్ పోతున్నారు. కాబట్టి మా మీద దయ తెలిసి అది చిన్న యూనిట్ అయినా 4 మండలాలు ఉన్నాయి కాబట్టి దూల్మిట్ట, మద్దూరు, చేర్యాల, కొమరవెల్లి ఈ 4టిని కలిపి
ఒక రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇంకా చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి సార్. చేర్యాల ఫైర్ స్టేషన్ కానీ, మినీ స్టేడియం కానీ, పట్టణాభివృద్ధి కానీ, చేర్యాల పెద్ద చెరువు కానీ, కొమరవెల్లి మల్లన్న చెరువు కానీ, మీకు అవన్నీ చిన్న చిన్న విషయాలు. ఒక్కటే మాట చెప్తాను సార్, నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఖమ్మం బాగేం తెలియదు, సత్తుపల్లి బాగేం తెలియదు, సూర్యాపేట బాగేం తెలియదు, నల్గొండ బాగైంది, అవి కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినాయి. కానీ వాళ్ళ రాకపోకలు మొత్తం కూడా ఇటు గజ్వేలు సిద్దిపేట ఉంటాయి. వాళ్ళందరూ కూడా పల్లరాజేశ్వరరెడ్డిని సారు పంపించిందంటే సార్ గజ్వేల్ లాగా దీన్ని కూడా చేస్తారని చెప్పి ఆశతో ఉన్నారు సార్. అట్లానే సార్ సిద్దిపేటలానే ఇక్కడ చేస్తారని ఆశతో ఉన్నారు సార్. కాబట్టి దయచేసి ఈ యొక్క జనగామ నియోజకవర్గాన్ని, మీకు తెలిసిన నియోజకవర్గాన్ని, మీరు జిల్లా ఇచ్చిండ్రు, మీరు తాగునీళ్ళు ఇచ్చిండ్రు, చేర్యాల రెవెన్యూ డివిజన్ కూడా ఇచ్చి ఈ మొత్తం జనగామ నియోజకవర్గాన్ని ఒక అందమైన తునకగా చేయాలని విజ్ఞప్తి సార్. చివరిగా ఇన్ని మంచి విషయాలు చేసిండ్రు, మిగతా విషయాలు సార్కు తెలుసు. కానీ మీ పక్షాన నేను అడగాలి కాబట్టి అడిగినా, ఖచ్చితంగా నాకు సారు ఆశీర్వదించి మీకు పంపించిండ్రు. పెద్దన్నలాగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు నాకు సహకారం అందిస్తున్నారు. మీరు ఆశీర్వాదం ఇస్తే వచ్చే 5 సంవత్సరాలు కేసీఆర్ గారి దగ్గర కావాల్సిన నిధులు తెచ్చుకొచ్చి మన జనగామ జిల్లాకు, జనగామ నియోజకవర్గానికి పెద్ద పాలేరుగా పనిచేస్తానని చెప్పేసి మీ అందరు కూడా వాగ్దానం చేస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. పల్లన్న బాగా మాట్లాడింది కదా, మీకు తెలియదు అసలు. జనగాం జిల్లా మీద అందరికంటే ఎక్కువ ప్రేమ కేసీఆర్ గారికే ఉంటుంది. ఎందుకంటున్నా అంటే, నేను చేర్యాల జనగాం జిల్లాలో కలపండి అని సార్ని రిక్వెస్ట్ చేసిన. ఏమన్నాడు ఎక్కనా, నువ్వు చేర్యాల ఒక 4 పేర్లు చెప్పు అన్నాడు. నేను 2 పేర్లు చెప్పిన. సారు ఒక 50 మంది పేర్లు చెప్పాడు. అబ్బో అనుకున్నా, చేర్యాల మీద ఎంత ప్రేమ ఉన్నదో అని. అంటే మనందరికంటే ఎక్కువ ఈ జనగాం మీద, చేర్యాల మీద సారుకు అభిమానం ఉన్నది. అందుకే ఆయన పల్లారాజరెడ్డి వారు దూతగా ఇక్కడ పంపించిండు. యాదన్న మీద ప్రేమ ఉన్నా రాష్ట్ర స్థాయిలో మంచి పోస్ట్ ఇచ్చి ఇక్కడ పల్లన్నను దోలిచ్చిండు. మన అందరం కూడా నేను ముఖ్యమంత్రి గారికి, మా నాయకునికి, నేను మీ జిల్లా ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ నాయకులందరికీ కూడా హామీ ఇస్తున్నాం. మా రాజన్న కానీ మీ అందరం కలిసి ఈ జిల్లాలో 3 గెలిపిస్తాం. వరంగల్ జిల్లా 12 మీ అందరం వారి ఆశీర్వాదం, వారి పేరు చెప్పకపోతే ఒక్కోటి పడదు మాకు. వారి ఆశీర్వాదంతో కష్టపడి 12 గెలిపించే ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా సత్యవతి గారు కూడా ఉన్నారు. వారు మహబాద్ జిల్లా, భూపాల్పల్లి జిల్లా, ములుగు వారు చూసుకుంటున్నారు. మీ ఎమ్మెల్సీలు అందరం కూడా కోఆర్డినేషన్ చేసుకొని ముఖ్యమంత్రి గారికి నేను మీ అందరం కూడా హామీ ఇస్తున్నాం. మీ పేరు చెప్తేనే మాకు ఓట్లు పడతాయి. మా ముఖాల కంటే ఎక్కువ మిమ్మల్ని చూసే ఓట్లు ఎత్తారు. గట్టిగా చప్పని కొట్టండి. మీ పేరు మీద తప్పకుండా గెలిపిస్తాం. మన నాయకుడు పెద్దలు, మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా గట్టిగా చప్పట్లు కొట్టి